వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగ పద్మ. సో ఈరోజైతే మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా ఆంటీ మా కోసం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసింది. ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను. ఇద్దరం అయితే ఎవరికి ఎక్కువ వచ్చిందో చూసుకున్నాం. సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఆంటీ బాగా చేస్తుందండి వంటలు. సో ఇప్పుడైతే మా ఆంటీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను రండి. నిదానంగా చూపిస్తాను, చూసి నేర్చుకోండి. సో 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే పోసిందండి, బిర్యానీ రైస్. సో 3 గ్లాసులు రైస్కి శుభ్రం కడిగి నానబెట్టుకుందాం. సో ఈలోపు అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. చెక్క, మొగ్గ, ఇలాచి అన్నీ కలిపి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. టమాటో, పచ్చిమిర్చి, లెమన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తెప్పించారు ఆంటీ. కట్ చేయించి శుభ్రంగా నీటికి కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. సో 2 స్పూన్లు పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదండి బిర్యానీ. సో ఆంటీ అందుకే వేశారు. చూస్తున్నారు కదా, ఇందాక పౌడర్ ఏదైతే వేసి పెట్టారో చెక్క, ముగ్గ, ఇలాచి, ఆ పౌడర్ అయితే వేసేసారండి. టేస్ట్ బాగుంటుంది. మనం ఏ పడితే అవి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ బిర్యానీ మసాలా వేసుకుని చాలు. 2 స్పూన్లు ఉప్పు అయితే వేశారు. ఇప్పుడైతే కారం తీసుకుందామండి. కారం కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి. ఇదే సగం కలర్ఫుల్ పెంచేది బిర్యానీకి. సో 3 స్పూన్లు కారం అయితే వేసాము. మేము స్పైసీగా తింటాం కాబట్టి ఆంటీ అలాగే చేశారు. సో ఇప్పుడైతే 2 నిమ్మకాయలు కట్ చేశారు. ఈరోజే నాకు తెలిసిందంటే ఏంటంటే నిమ్మకాయలు విత్తనాలు కూడా హెల్త్కి మంచిదంట. మనం చేదని చెప్పి తినకుండా పడేస్తాం కదండి. 2 నిమ్మకాయలు అయితే పిండేశారు. రసం అంతా పుల్లగా బాగుంటుంది బిర్యానీ అని. చూస్తున్నారు కదా. ఈసారి ఎవరైనా సరే నిమ్మకాయల్లో విత్తనాలు అయితే పడేయొద్దండి, హెల్త్కి మంచిది. మా అంకుల్ చెప్పారంట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం పెరుగు కూడా యాడ్ చేశారు. పెరుగు అయితే స్కిప్ అయిపోయింది. మిరియాల పొడి కూడా వేసేసారు చూడండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం మ్యాష్ చేసేసుకుందాం, మొత్తం కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, మా ఆంటీ చికెన్ లెగ్ పీసులకి వాటికైతే ఘాట్లు పెట్టి ఇచ్చేసారు. సో మసాలా బాగా పట్టుద్ది. టమాటాలు కూడా యాడ్ చేసేసారు. సో ఇప్పుడు చూద్దామా, అదిగో బాగా మగ్గింది, బాగా మసాలా బాగా పట్టిందండి. చూస్తున్నారా, అదిగో లెగ్ పీస్. సో ఆంటీ అయితే చెప్తున్నారు ఇలా చేసుకోండి అండి. థ్యాంక్స్ ఆంటీ. చూడండి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా ఆంటీ. మాకు ఇలా అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తున్నారు. ఆంటీ వంట బాగా చేస్తారండి. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లిస్ట్ ఇస్తాను. సో హాయ్ చెప్పండి ఆంటీ, హాయ్. సో మీకు కావాల్సిన లిస్ట్ అంతా కింద ఉంటుంది. సో ఈలోపు అయితే మనం వాటర్ పెట్టేద్దాం. గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ అండి. సో అలా తీసుకోండి. చూడండి, చెక్క, మొగ్గ, జాపత్రి, జాజికాయ అన్నీ, షాజీరా, ఇలాచి అన్నీ వేసాము. చూస్తున్నారు కదా, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసాము. ఈలోపు వాటర్ బాయిల్ అయ్యేలోపు సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పుగా ఉండాలండి బిర్యానీ వాటర్ అనేది. 3 స్పూన్లు ఉప్పు అయితే వేసాము మేము. కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే 1 or 2 స్పూన్స్ అయితే మనము ఆయిల్ అయితే యాడ్ చేద్దాం, కుకింగ్ ఆయిల్. సో అది బాయిల్ అయ్యేలోపు రైస్ కూడా నానిపోయాయి. తీసుకొచ్చి దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేద్దాం. 2 వైపులు అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈలోపు మేము సరదాగా కాసేపు అవన్నీ బాయిల్ అయ్యేలోపు మాట్లాడుకుంటున్నాం. చూస్తున్నారు కదా, చికెన్ ఆహాహా, ఆ పోకి ఆ స్మెల్కి ఎంత బాగుందంటే నోరు ఊరిపోతుందండి. అంత బాగుంది. అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది స్మెల్. సూపర్గా ఉంది. చికెన్ కూడా బాయిల్ అవ్వచ్చింది చూడండి, మంచిగా ఉడికింది. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. చూస్తున్నారు కదా. సో రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ అయితే ఒక 70% ఉడికితే సరిపోద్దండి. ఎక్కువగా కూడా ఉడికించొద్దు. మళ్ళీ మనం దమ్ పట్టించేటప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఉడుకుతుంది కదండి. సో అది నేను చూపించాను కదా, చూపించిన విధంగా అయితే ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఉడికేసిందండి. దాన్ని అయితే వేసేద్దాం చికెన్ మీద. ఈ వాటర్లో మళ్ళీ ఉడికిపోతుంది కదండి, సరిపోతుంది మనకైతే.
చూడండి మీరు కూడా మేము చేసిన విధంగా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చూడండి అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి, కుకింగ్ ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసి ఏ వాటర్ అయితే ఉన్నాయో ఇందాక రైస్ కోసం ఉంచిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ గంజిని తీసుకొచ్చి బరువు కోసం దమ్ కోసం బరువు కోసం పెట్టేద్దామండి గిన్నె మీద. చూడండి ఎంత బాగుందో, గుమగుమలు ఆడిపోతుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నిదానంగా చూపించాను. సింపుల్ మెథడ్లు అండి, ఎక్కువ ఏమి వేయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.